నీలకంఠేశ్వర స్వామి జాతర నిమిత్తం అందరికీ ఎమ్మిగనూరు ప్రజలందరికీ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఎలా అయితే ప్రశాంతంగా జరుపుకుంటున్నారో ఈ సంవత్సరం కూడా అలాగే జరుపుకోవాలని కోరుకుంటున్నాము. ఇందు నిమిత్తము మా పోలీసు శాఖ నుంచి మేము తీసుకునే చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా ప్రజలు మీడియా మిత్రుల దగ్గర నుంచి మీ సహకారం కూడా కావాలి. మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రిక్వైర్డ్ బందోబస్తు అన్ని ఏర్పాట్లు మేము చేసుకున్నాము. అక్కడ ఏరియా ఏదైతే ఉంటుందో అది చాలా చిన్నగా ఉంటుంది. మోరోవర్ షాప్స్ అన్ని పెడతారు. ఈ జాతర సందర్భంగా చాలామంది ప్రజలు చుట్టుపక్కల స్టేట్స్ నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది మనకి ఎమ్మిగనూరుకి చాలా ప్రెస్టీజియస్గా భావిస్తున్నాము. అది సంవత్సరం స్టార్టింగ్లో వస్తుంది. సో ఈ జాతర జరిగే తీరు, మన ప్రవర్తన అంతా కూడా మన ఎమ్మిగనూరు యొక్క ప్రెస్టేజ్ని కాపాడేది మరియు ఇంకా పెంపొందించేదిగా ఉండాలి. ఈ విషయంలో ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటనలో జరగకుండా మేము గట్టి బందోబస్తు చర్యలు తీసుకున్నాము. అదేవిధంగా ఎవరైనా ఇక్కడికి వచ్చే లేడీస్ని ఇబ్బంది పెట్టడం కానీ, ఈవ్ టీసింగ్, చైన్ స్నాచింగ్, బ్యాగ్ స్నాచింగ్ లాంటి పాల్పడే బ్యాచెస్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ మీద ఖచ్చితంగా మా పోలీస్ నిఘా ఉంటుంది. అలాంటి విషయాలు ఏవైనా మా జోలికి వస్తే మేము వెంటనే కూడా వాటి మీద యాక్షన్ తీసుకుంటాము. అందు నిమిత్తం ప్రత్యేకంగా క్రైమ్ పార్టీస్ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. సర్వేలెన్స్ కూడా గట్టిగా ఉంటుంది. సో అలాంటి చర్యలకు పాల్పడే వాళ్ళు దయచేసి మా విజ్ఞప్తి ఏంటంటే, ఎవరు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడదాలన్న ఉద్దేశం ఉంటే ఇప్పుడే దాన్ని ఆపుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో జాతర ప్రశాంతంగా జరిగేటప్పుడు ఈవ్ టీసింగ్ పాల్పడడం కానీ, చైన్ స్నాచింగ్, బ్యాగ్ స్నాచింగ్, ఇంకా వేరే విధమైన థెఫ్ట్కి పాల్పడడం కానీ చేయొద్దు. అలాంటి విషయాల్లో మేము చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము. ఏ విధమైన అవాంఛనీయ చర్యలు జరిగినా కూడా మా దృష్టికి వస్తే మాత్రం వాళ్ళందరి మీద ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుని వాళ్ళకి పోలీస్ రికార్డులో ఎక్కడం జరుగుతుంది. దయచేసి మీ భవిష్యత్తును ఇలాంటివి చేసి నాశనం చేసుకోవద్దు. మరో విషయం ఏంటంటే, ప్రజలందరికీ మా విజ్ఞప్తి, వచ్చే లేడీస్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా మీ బంగారు ఆభరణాలని జాగ్రత్తగా చూసుకోండి. మేము ఖచ్చితంగా మా బందోబస్తు ఏర్పాట్లు కానీ, మా క్రైమ్ పార్ట్నర్స్ని కానీ మోహరిస్తాము. అదేవిధంగా మీరు కూడా మీ ఆభరణాలను జాగ్రత్తగా సేఫ్గా సెక్యూర్గా ఉండేటట్టు చూసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, ఎక్కువ మంది జనాలు గ్యాదర్ అవుతారు కాబట్టి చిన్నపిల్లల్ని ఎవరైతే తీసుకొస్తున్నారో దయచేసి ఆ పిల్లల సేఫ్టీ కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంతమంది జనంలో పిల్లలు తప్పిపోవడం కానీ అటువంటిది ఏదైనా ఉంటుంది. సో మీ పిల్లల్ని మీరు ఎంత సేఫ్గా అయితే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చారో అంతే సేఫ్గా ఇంటికి తీసుకెళ్ళడం కూడా మీ బాధ్యత. దానికి మా యొక్క రక్షణ, మా యొక్క సహకారం ఎప్పుడూ ఉంటుంది. కానీ అట్ ద సేమ్ టైం మీ పిల్లల భద్రత, మీ క్యాష్ కానీ, మీ వాల్యుబుల్స్ భద్రత కూడా ప్రైమరీ బాధ్యత మీదే ఉంటుంది. సో దయచేసి ఆ విషయంలో మీరు జాగ్రత్తగా తీసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, మనకి ఉన్న ప్రీవియస్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ వెహికల్స్ పార్కింగ్ చేసే టైంలో కానీ ఆ కీస్ అన్నీ మీరు జాగ్రత్తగా సేఫ్గా పెట్టుకోండి. లాస్ట్ ఇయర్ జరిగిన ఇన్సిడెంట్ని ఆధారంగా తీసుకుంటే ఈ కారు దొంగతనాలు కానీ, బైక్ దొంగతనాలు కానీ జరిగే ఆస్కారం ఉంది. కాబట్టి అటువంటి వాటికి మేము ప్రివెంటివ్ మెషర్స్ తీసుకున్నాం. అట్ ద సేమ్ టైం అదే విధమైన సహకారం మీ నుంచి కూడా మేము ఆశిస్తున్నాము. దయచేసి మీరు కీస్ జాగ్రత్తగా పెట్టుకోండి. వెహికల్ పార్క్ చేసిన వెంటనే మీరు లాక్ వేసి కీస్ మీ దగ్గర సేఫ్గా పెట్టుకోండి. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది ఈ జాతరను చూడడానికి చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ ఎక్కడం అది జరుగుతుంది. ఎవరైతే ఈ బిల్డింగ్స్ అది ఎక్కి చూస్తూ అంటే ఆ పండగ సెలబ్రేషన్లో ఆ ఆనంద వాతావరణంలో ఉంటారు, కానీ ఆ బిల్డింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అన్నది గమనించుకోరు. దయచేసి ఎవరైనా ఈ బిల్డింగ్స్ అవి ఎక్కేటప్పుడు ఓల్డ్ బిల్డింగ్స్ అవి ఎక్కి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దండి. ముందు ఒకసారి అది డిటర్మైన్ చేసుకుని అప్పుడే ఎక్కండి. ఓల్డ్ బిల్డింగ్స్ అవి ఎక్కడం, అది ఏదైనా కొలాప్స్ అయితే మళ్ళీ మీకు కింద ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది కలుగుతుంది. సో ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఎక్కడైనా కానీ అబాండెండ్ వెహికల్స్ లేదా ఏదైనా పార్సల్స్, ఏవైనా బ్యాగ్స్ ఎక్కడైనా అన్అటెండెడ్గా ఉంటే, అలాంటివి ఏవైనా మీ నోటీస్కి వస్తే దయచేసి మాకు ఇన్ఫామ్ చేయండి. మేము వాటి మీద యాక్షన్ తీసుకుంటాము. అదేవిధంగా అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులు ఎవరైనా ఉంటే, అలాంటి విషయాలు మీ దృష్టికి వస్తే ప్రజలు ఎవరైనా కూడా మీడియా మిత్రులు కానీ మా దృష్టికి తీసుకురండి. వాటి మీద మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. మీకు ఎటువంటి ఇబ్బంది గురైనా మా దృష్టికి తీసుకురండి. ఇంకా ఈ పార్కింగ్ చేసేటప్పుడు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకోండి. ఎక్కడైతే మనకి రథోత్సవం అవన్నీ జరుగుతాయో అక్కడెక్కడ కూడా ఎవరికి ఫ్లెక్సీస్కి అనుమతి ఇవ్వలేదండి. ఇవన్నీ కూడా మన జాతర అనేది సేఫ్గా, సెక్యూర్గా జరగాలనే ఉద్దేశంతో మేము తీసుకునే మెజర్స్. ప్రజలందరి సహకారం కూడా మాకు ఈ విషయంలో ఉంటుందని మేము ఆశిస్తున్నాము. ప్రజలందరూ రెస్పాన్సిబుల్గా వ్యవహరిస్తూ మీడియా మిత్రులు ప్రజలందరి సహకారంతో ప్రతి సంవత్సరం ఎంతైతే హ్యాపీగా జరుపుకుంటున్నామో అదే విధంగా ఈ సంవత్సరం కూడా మనం హ్యాపీగా జాతర జరుపుకుని ఎమ్మిగనూరు యొక్క ప్రతిష్టని అలాగే ఇనుమడిస్తూ ఇంకా పెంపొందించేదిగా ఉంటుందని ఆశిస్తున్నాము. అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.